హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెక్షన్ 18, 18A అండ్ 18B గురించి డిస్కస్ చేయబోతున్నాం. మొదటిగా సెక్షన్ 18 అంటే డిక్లరేషన్ ఆఫ్ శాంక్చురీ. శాంక్చురీస్ అంటే ఏంటంటే తెలుగులో అభయారణ్యాలు. సో స్టేట్ గవర్నమెంట్ అనేది ఈ శాంక్చురీస్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్గా డిక్లేర్ చేస్తుంది. దేనికోసం డిక్లేర్ చేస్తుంది? ఈ ప్రదేశాల్లో వైల్డ్ లైఫ్, న్యాచురల్ బ్యూటీ, నేచరు, ప్లాంట్స్ అనేవి బాగా ఉన్నాయని ఫీల్ అయినప్పుడు ఆ ప్రాంతాన్ని బాగా ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో శాంక్చురీస్గా డిక్లేర్ చేస్తుంది. సో శాంక్చురీస్గా డిక్లేర్ చేయడానికి ముందు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాసు లేదా వాటర్ రిసోర్సెస్ అంటే టెరిటోరియల్ వాటర్ రిసోర్సెస్ ఉండే ప్లేసెస్ని మాత్రం దీని కింద డిక్లేర్ చేయబడదు. అయితే ఈ శాంక్చురీస్ అనేవి డిక్లేర్ చేయడానికి ముందు గవర్నమెంట్ అనేది ఒక అఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ అనేది శాంక్చురీస్ని డిక్లేర్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ శాంక్చురీస్ని డిక్లేర్ చేస్తుందో వాటికి బౌండరీస్ని కూడా ఏర్పాటు చేస్తుంది. అంటే పలానా ప్రాంతం నుంచి పలానా ప్రాంతం వరకు ఈ ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేస్తుంది. వీటిలో ఏదైనా నదీ జలాలు అయి ఉండొచ్చు, రోడ్స్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా మౌంటైన్స్ అయి ఉండొచ్చు. వాటిని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది ప్రొటెక్టెడ్ ఏరియా, డిక్లేర్డ్ ఏరియాగా డిక్లేర్ చేస్తుంది. అలాగే సెక్షన్ 18A ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్టర్ డిక్లరేషన్. ఏ ప్రాంతాలనైతే ఈ నోటిఫికేషన్ ద్వారా శాంక్చురీస్గా డిక్లేర్ చేయబడతాయో ఆ ఏరియాలని ప్రొటెక్ట్ చేయడానికి ఇమీడియట్గా గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంటుంది. అయితే ఈ ప్రదేశాల్లో ఎవరైనా జనాలు నివసిస్తున్నట్టయితే వాళ్ళ గురించి కూడా గవర్నమెంట్ అనేది చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలకు కావాల్సినటువంటి ఫ్యూయలు, ఫుడ్డు, వాళ్ళ ఆల్టర్నేటివ్స్ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెక్షన్ 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం వాళ్ళకి కావాల్సినటువంటి ఆల్టర్నేటివ్ రెమెడీస్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి తగు జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అలాగే సెక్షన్ 18B ఏం చెప్తుందంటే అపాయింట్మెంట్ ఆఫ్ కలెక్టర్. ఏదైనా ఒక ప్రదేశాన్ని శాంక్చురీ ఏరియాగా డిక్లేర్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక ఆఫీసర్ని కలెక్టర్గా స్టేట్ గవర్నమెంట్ అనేది నియమిస్తుంది. ఎన్ని రోజుల్లోపు? 90 days లోపు నియమిస్తుంది. లేదా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత 30 days లోపు ఒక ఆఫీసర్ని కలెక్టర్గా నియమిస్తుంది. ఈ కలెక్టర్ చేయవలసినటువంటి పనులు ఏంటంటే ఆ ప్రాంతాల్లో నివసించేటటువంటి జనాలు ఎవరు, వాళ్ళు ఎంత ఏరియాలోపు నివసిస్తున్నారు, వాళ్ళు వాడుకునేటటువంటి రిసోర్సెస్ ఏంటి, ఫారెస్ట్ మీద ఆధారపడి వాళ్ళకి కావాల్సినటువంటి ఆల్టర్నేటివ్స్ని ఎలా ఏర్పాటు చేయాలి, వాటిని ఎలా సెటిల్ చేయాలి అనే దాని గురించి ఈ కలెక్టర్ పనిచేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 18, 18A అండ్ 18B. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.